ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 40వ రోజు, ఆఖరి రోజు కూడా. మరి ఈ దినము మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఆమెన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉపవాస ప్రార్థనా దినం, 40వ రోజు, ఆఖరి దినము. మీ అందరి కొరకు నేను ప్రార్థించినప్పుడు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఈరోజు మీకు ఇది. ఆయన అంటున్నారు, ఇశ్రాయేలీయులందరి ఎదుట కూడా యెహోషువను దేవుడు గొప్ప చేశారట. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ కూడా యెహోషువకు గౌరవాన్ని ఇవ్వాలి. అది 1 రోజు 2 రోజులు కాదు. అతడు బ్రతికిన అన్ని దినాలు కూడా తన బిడ్డ గౌరవంగా ఉండాలని దేవుడే అతన్ని గొప్ప చేశారట. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నది వాగ్దానం. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి, ఎటువంటి అవమానాల్లో ఉండి, ఎటువంటి నిందలు భరించి రహస్యంగా కన్నీరు విడిచిన దినాలన్నిటిలోంచి కూడా దేవుడు చూసి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావు కదా, చెప్తున్నాడు దేవుడు, నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు అంతే. ఆమెన్. అది ఎలా జరుగుద్దో తెలీదు, దేవుడు చేస్తాడంతే. నువ్వెక్కడ అవమానాలు పొందావో, ఎక్కడ తలదించుకున్నావో, ఏ బిడ్డల గురించి నీకు పరువు పోయిందనుకున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో అవకాశాలు కోల్పోయినని బాధపడుతున్నావో, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎదుట యెహోషువను గొప్ప చేసిన దేవుడు ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నిన్ను కూడా ఆయన గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. అది ఎలాగో తెలుసా? మోషేను గౌరవించినట్లుగా యెహోషువను కూడా దేవుడు ఆ గౌరవాన్ని ఇప్పించాడట. ఈరోజు ఏదైతే అనేక మందికి ఉన్నతమైన స్థితిగతులు కలిగి గౌరవించబడుతున్నారో, దేవునికి తెలుసు నీకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో, ఎలాంటి స్థితిగతులు ఇవ్వాలో, ఎలాంటి ఉన్నతమైన శిఖరం మీద నిన్ను పెట్టాలో, నీ కుటుంబాన్ని పెట్టాలో ఆయనకు తెలుసు గనక యెహోషువను ఆ విధంగా గౌరవపరిచాడు. ఈరోజు తన బిడ్డవైన నిన్ను ప్రత్యేకంగా దేవుడు గౌరవించబోతున్నాడు. నీకు ఉన్నతమైన పదవులు దేవుడు ఇస్తాడు, ఉన్నతమైన స్థితిగతులు దేవుడు దయచేస్తాడు. అయితే ఎలాగో తెలుసా? యెహోషువ ఏ విధంగా అయితే దేవుని ఎదుట యథార్థంగా జీవించాడో, నువ్వు కూడా, ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు కూడా యథార్థంగా జీవించాలి. నీ నీతిని తప్పకూడదు, పవిత్రంగా బతకాలి. పాపమునకు యోసేపు వలె దూరంగా పారిపోవాలి నువ్వు. దేవుడు మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యాలి. ఆయన చెయ్యాల్సింది ఆయన చేస్తాడు. ఆయన హల్లెలూయా. ఆ యెహోషువ బ్రతుకు దినములంతటా కూడా గౌరవించబడ్డాడంట. ఈరోజు దేవాతి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఎలాంటిదో తెలుసా? నీ జీవితం కడముట్టేంత వరకు కూడా నువ్వెంతో సంతోషంగా బతుకుతావు, గౌరవంతో బతుకుతావు. నా జీవితంలో అసలు ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతలు కలుగుతాయా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు గౌరవించబడతావు. నీకు నెమ్మది ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది. నువ్వు యేసయ్యను కలిగి ఉంటే సమస్తము కూడా నీకు ఉంటాయి అంతే. ఆమెన్. ఈ రోజు నుంచి కూడా ఒకటే, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నా తల లేవనెత్తుతాడు, నా దేవుడు నన్ను బట్టి నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో క్రీస్తు కొరకు బతుకు, క్రీస్తులాగా బ్రతుకు. నీ బ్రతుకు దినములన్నిటా నీకు నెమ్మది, గౌరవం కలుగుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.